కార్తీక మాసం కావటంతో కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకుంటున్నారు భక్తులు. జనగామ జిల్లా నియోజకవర్గం కొమరవెల్లి పట్టణ కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయానికి ఆదివారం మరియు సెలవు దినం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా కార్తీక మాసం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో రావటం జరిగింది. ఈ సందర్భంగా కొమరవెల్లి ఈవో వెంకటేష్ మాట్లాడుతూ భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని, అలాగే ఈ నెల కార్తీక మాసం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, అందుకు తగినట్లుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ప్రసాద కౌంటర్లలో భక్తులకు లడ్డులు, పులిహోరలు అందుబాటులో ఉండాలని చెప్పారు. అలాగే డిసెంబర్ 14న కొమరవెల్లి మల్లన్న స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుండే చేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా సాయంకాలం వేళలో కార్తీక దీపారాధన కార్యక్రమం జరుగుతున్నదని, దీనికి భక్తులు ఒత్తులు, నూనె, ప్రమిదలు ఉచితంగా అందజేస్తున్నామని, భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున స్వామి మాట్లాడుతూ కార్తీక మాసం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, అందుకు తగ్గట్లుగా ఆలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆలయంలో అన్ని సౌకర్యాలు బాగున్నాయని, అలాగే ప్రసాదాలు కూడా అందుబాటులో ఉన్నాయని, దర్శనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ మల్లికార్జున స్వామి క్షేత్రం, ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవంతో బ్రహ్మోత్సవాలు మొదలై పాల్గొన మాసం చివరి ఆదివారంతో ముగుస్తాయి. శివరాత్రి పర్వదినంన పెద్దపట్నం కార్యక్రమం ఉంటుంది, అతి వైభవంగా జరుగుతుంది. 3 నెలల పాటు స్వామివారి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ వారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ డిసెంబర్ మాసం నుంచి మొదలవుతూ ఉన్నాయి. ఈ రానున్న రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ స్వామివారిని 3 నెలల జాతర మహాకుంభమేళ జాతరగా నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్, మాది గోదావరికి అండి. మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వస్తాము. ఈ దర్శనంకి వచ్చి మా తండ్రుల తాతల నుంచి వస్తువులు రావడం జరుగుతుంది. పట్నాలు ఖచ్చితంగా వేయించుకుంటాం. దేవుని ముందట అంగరయ్య చెట్టు ముందట పట్నాలు వేయించుకుంటాం. మాకంతా మంచి జరుగుతుంది. ప్రతిసారి దేవుని దయ మల్లన్న ఆశీస్సు ఎప్పటికీ మాకు ఉండడం వల్ల ఇద్దరు నాకు పిల్లలు కానీ చాలా భక్తులు మేము ఎప్పటికీ ప్రతిసారి వస్తూనే ఉంటాము. ఏ కోరిక కోరుకున్నా మల్లన్న తప్పకుండా తీరుస్తారన్న గట్టి నమ్మకం ఉంది. పసుపు బండారు ఇక్కడ విశిష్టత. ఈ పసుపు బండారు అనేది ఇక్కడ ప్రత్యేకత. చాలా గొప్ప ప్రసాదంగా మేము భావిస్తూ ఉంటాం దీన్ని. కాబట్టి భక్తులందరూ కూడా మల్లన్న దర్శనం చేసుకొని మల్లన్న కృప పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లను చూసినట్టయితే చాలా బాగున్నాయి. ధర్మ దర్శనం కానీ, తర్వాత విశిష్ట దర్శనాలు కానీ, తర్వాత ఇక్కడ పోలీసింగ్ వ్యవస్థ కానీ ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. అందరు కరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చారు. కాకపోతే కొంచెం టాయిలెట్స్ అనేది కొంత బాగుండేది. ఎందుకంటే చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళందరూ వస్తున్నారు. కొంచెం వర్షం పడడం వల్ల ఖర్చు అంతా జాగ్రత్త జరుగుతుంది. మిగతా అంతా కూడా చాలా బాగుంది. మరి గోపల్పల్లి, రంగారెడ్డి డిస్టిక్ గోపల్పల్లి. నా పేరు ముత్యాలు. నాకు 16 సంవత్సరాల నుంచి అమ్మవారు వస్తుంది నల్లబోచమ్మ. మాకు అనుకునే అన్ని మంచిగా అనుకూలంగా ఉన్నది. మాకు సంతోషం, ఆనందంగా ఉంది. ఇక్కడ బండారుతోటి మా ముక్కు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది, పట్టుకుంటే బంగారం అవుతుంది. ఏదైనా మల్లన్న స్వామి అంత మహిమగల స్వామి కనుక మాకు సంతోషం, ఆనందం. అన్ని ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇలా ముడుపు కడితే తిరిగే లేదు. ఇంకా దేవస్థానం కొమరవెల్లి సిద్దిపేట జిల్లా అండి. ప్రతి సంవత్సరం మాది కానీ ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క కళ్యాణం డిసెంబర్ 14 రోజు వస్తుంది అని మా అయ్యగారు దేవాలయం యొక్క పూజారులు బృందం వాళ్ళు తెలియజేశారు. దాని గురించి మేము ఏర్పాట్లు చేస్తామని. మరియు ఇప్పుడు కార్తీక మాసం నడుస్తున్నందువల్ల కార్తీక మాసంలో భక్తులకు వచ్చేటువంటి వారికి మంచి వసతులు, మెరుగైనటువంటి వసతులే కానీ, తాగునీరే కానీ, ప్రసాదాలే కానీ లభ్యమయ్యే తరహాలు మేము పర్యవేక్షణ చేస్తున్నాము, ఆహార నిషేధం పూర్తి చేస్తున్నాము. మరియు భక్తులకు సాయంత్రం పూట కూడా దీపోత్సవం, దీపాలంకరణ కూడా భక్తులు పాల్గొంటున్నారు. వారికి ఒత్తులు, ప్రమిదలు, నూనె అవన్నీ ఉచితంగానే వాళ్ళకి ఇచ్చేసేసి దేవస్థానం తరఫున వాళ్ళకు వేద మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళు దాదాపుగా గంటన్నర వరకు భజనలు, ప్రవచనాలు ఇచ్చేసేసి భక్తులను సంతృప్తి చేసి మేము పంపిస్తూ వాళ్ళకి చివరిగా దేవస్థానం నుంచి కూడా
కేశవస్త్రండే కానీ బ్లౌజ్ పీసెసే కానీ తమలపాకు ఒక్కలే కానీ ఇవ్వడం జరుగుతుంది. మరియు చివరిగా వారికి ప్రసాదాలను కూడా వితరణ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఈ కార్తీక మాసం తర్వాత ఇప్పుడు ధనుర్మాసంలో వచ్చేటువంటి కళ్యాణం గురించి మీకు తెలియజేస్తాను.